హిందీలో రిలీజ్ అయినటువంటి చావా సినిమాని తెలుగులో రామ్ చరణ్ చేస్తున్నాడా? మరి ఔరంగజేబ్ పాత్రలో మళ్ళీ ఎన్టీఆర్ఏ నటించనున్నాడా? లేదంటే రానాని తీసుకొనున్నారా? అసలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పిక్స్కి కారణం ఏంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. హిందీలో రిలీజ్ అయినటువంటి చావా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ గారు డైరెక్ట్ చేసినటువంటి చావా సినిమా దేశవ్యాప్తంగానే ఇప్పుడు ఒక సెన్సేషన్గా మారింది. ఛత్రపతి శివాజీ గారి అబ్బాయి అయినటువంటి ఛత్రపతి సంభాజీ గారి గురించి తీసినటువంటి ఒక నిజమైనటువంటి కథే ఈ చావా సినిమా. సో ఈ సినిమాని ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేశారు, తెలుగులో ఎక్కడా కానీ రిలీజ్ చేయలేదు, ఓన్లీ హిందీలో మాత్రమే ఉంది. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. దాంట్లో ఆ క్యారెక్టర్కి, చావా క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. తెలుగులో రీమేక్ చేస్తే రామ్ చరణ్ గారు రీమేక్ చేస్తే బాగుంటుందని కూడా చాలామంది సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ అయితే పెట్టారు. అయితే చాలామంది ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే సినిమాని ఇప్పుడున్నటువంటి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే వస్తున్నాయి. కానీ చావా సినిమా మాత్రం ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది, తెలుగులో కాలేదు. బట్ తెలుగులో ఒకవేళ తీస్తే రామ్ చరణ్ గారు తీస్తే ఎలా ఉంటుంది అని కూడా కొన్ని ఏఐ ద్వారా కొన్ని పిక్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ పిక్స్ చూసిన వాళ్ళందరూ కూడా విక్కీ కౌశల్ గారు ఏ రేంజ్లో పర్ఫామ్ చేశారో సేమ్ టైం ఇక్కడ రామ్ చరణ్ గారికి కూడా పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ అది సెట్ అవుతుంది, ఆయన డెఫినెట్గా చేయొచ్చు, ఇలాంటి ఒక చరిత్రలో దాగినటువంటి కథల్ని చెప్పడానికి ఇదొక మంచి స్కోప్ ఉంటుంది అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఇక్కడ చావాలో హిందీలో ఔరంగజేబ్గా నటించినటువంటి అక్షయ్ ఖన్నా గారి క్యారెక్టర్ ఎవరు చేస్తుందంటే చాలామంది కొంతమంది ఎన్టీఆర్ గారి పేరు పెడుతున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళది RRR సినిమా ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి చేశారు కాబట్టి. సో ఆ సినిమాలో కూడా ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చేస్తే బాగుంటుంది అంటున్నారు. బట్ కొంతమంది మాత్రం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద యాక్సెప్ట్ చేయకపోయినా విలన్ క్యారెక్టర్ కాబట్టి ఇలాంటి ఒక క్యారెక్టర్ రానా గారికి చేస్తే ఎలా ఉంటుంది అని కూడా చాలామంది అనుకుంటారు. ఈవెన్ రామ్ చరణ్ గారు, రానా గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ కాంబో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని కూడా కొంతమంది కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చావా సినిమా వచ్చేసరికి కంప్లీట్గా ఇదొక ఛత్రపతి సంభాజీ గారు అంటే శివాజీ గారు చచ్చిపోయిన తర్వాత సంభాజీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రజలని ఎలా ఆయన వచ్చేటువంటి ఆ పన్నాగాలన్నీ ఎదుర్కొని ఎలా రాజ్యాన్ని పరిపాలించాలనే సినిమా మీద చాలా అంటే చాలా బాగా చూపించాడు. ఈవెన్ చరిత్రలో ఉన్నటువంటి కథలని, కొన్ని సంవత్సరాల కథలని కేవలం 2.5 గంటలలో తీయాలంటే అది ఎవరి సాధ్యం కాదు, నిజంగా అది ఒక పెద్ద సాహసమే. అలాంటి సాహసాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ గారు చేశారు. అది నిజంగానే అంత బాగా వర్కౌట్ అయింది. ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో చాలామంది కూడా ఒకరిని పొగడాలంటే ఇంకొకరిని తిట్టే పరిస్థితి ఉన్నటువంటి ఈ టైంలో ఇలాంటి ఒక సినిమాని ఎలాంటి విమర్శలు లేకుండా చావా సినిమాని తీశాడంటే అదొక నిజంగా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు శివాజీ గారు ఇప్పుడు సంభాజీ గారి క్యారెక్టర్ ఆల్రెడీ చేశారు. ఈవెన్ సంభాజీగా చేసిన విక్కీ కౌశల్ గారికి సేమ్ టైం అక్కడ నార్త్ నుంచి వెళ్ళి రిషబ్ శెట్టి గారు కూడా ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ క్యారెక్టర్ అంటే ఛత్రపతి శివాజీ గారి క్యారెక్టర్. సో శివాజీ గారిది కూడా ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఒక ఫోటో గతంలో ఒకటి రిలీజ్ చేసి, బ్యాక్ సైడ్ నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసి ఛత్రపతి శివాజీ గారిని ఆయన బయోపిక్లో రిషబ్ శెట్టి గారు యాక్ట్ చేస్తున్నారని కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ ఇది కొడుకు కథ, ఇది తండ్రి కథ. అండ్ కొంతమంది ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు ఈ సినిమాని ఛత్రపతి శివాజీ గారి క్యారెక్టర్ని రామ్ చరణ్ గారు చేస్తే బాగుంటుంది, ఈవెన్ సీనియర్ కూడా కాబట్టి రామ్ చరణ్ గారు అలా విక్కీ కౌశల్ గారి కంటే సో తండ్రి కొడుకులు ఆ పాత్రలు డెఫినెట్గా సెట్ అయితే అన్నారు. బట్ అది ఆబ్వియస్లీ రిషబ్ శెట్టి గారు చేస్తున్నారు. సో రిషబ్ శెట్టి గారు ఈ క్యారెక్టర్ ఈవెన్ ఆయన తీసినటువంటి కాంతారా దేశవ్యాప్తంగా చాలా మంచి హిట్ అయింది. బట్ ఈ సినిమాతోటి అంటే ఛత్రపతి శివాజీ గారి సినిమాతోటి ఈవెన్ నార్త్ సైడ్ కూడా కంప్లీట్గా మన సౌత్ ఇండస్ట్రీ అటు వ్యాపింపజేస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ ఓన్లీ గతంలో వచ్చినటువంటి కల్కి, బాహుబలి, RRR కాకుండా ఇప్పుడు నార్త్ సైడ్ అంటే కన్నడ కానీ తమిళ్ కానీ ఇలాంటి ఇప్పుడు సూర్య గారు లాంటి హీరోలు కూడా కంప్లీట్గా నార్త్ సైడ్ కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఛత్రపతి శివాజీ మనకంటే కూడా సౌత్ కంటే కూడా నార్త్లో చాలా బాగా కనెక్ట్ అవుతుంది అలాంటి సినిమాలు. సో ఇప్పుడు చావా కూడా నార్త్లోనే ఆ రేంజ్లోనే హిట్ అయింది. కేవలం February 14th రోజు రిలీజ్ అయితే చావా దాదాపు 300 కోట్ల ప్లస్ని కలెక్ట్ చేసింది. ఇప్పుడున్నటువంటి బాలీవుడ్ సిచ్యువేషన్స్లో ఆ రేంజ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినటువంటి సినిమా చావా. మరి ఈ సినిమాలో కొంతమంది కామెంట్స్ ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు చేస్తే ఎలా ఉంటుందని కొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ ఆ లుక్స్ కూడా చూస్తే రామ్ చరణ్ గారికి పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకి హిందీలో ఓన్లీ హిందీ ఉంది కాబట్టి తెలుగు, తమిళ్
అండ్ కన్నడ ఇలాంటి లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ లాంగ్వేజ్లలో కన్వర్ట్ చేసి తీస్తే ఈవెన్ దానికి రామ్ చరణ్ గారిని పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది అని కూడా కొంతమంది అంటున్నారు. సో మరి ఇన్ కేస్ సంభాజీ గారి క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు ఎలా ఉంటారో ఇన్ కేస్ మీకు మరి ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.